టడా! చెప్పాలంటే ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ హోటల్లో స్టే చేస్తున్నా ఇప్పటిదాకా నేను ట్రావెలింగ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ నేను ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో అయితే ఉన్నా. ఇది వచ్చేసి డే 3. మీరు ముందు వీడియోస్ కానీ చూడకపోతే వెళ్ళి చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా అండ్ కొత్తగా కూడా ఉంటాయి. అండ్ ఇవాళ కూడా మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. అంతకంటే ముందు నేను ఎక్కడ స్టే చేశాను, ఈ హోటల్ నాకు ఎంత కాస్ట్ పడింది, అది ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపిద్దామని. ఎందుకంటే రేపు పొద్దున మీలో ఎవరైనా ఒమన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. అండ్ మీలో కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే, నేను సోలో ట్రావెలింగ్ చేస్తుంటా, మొత్తం ప్రపంచం అంతా తిరగదాం అనేది నా ప్లాను. సో ఇప్పుడే స్టార్ట్ చేసా. ఒమన్ నా 3rd కంట్రీ, ఇంకా చాలా పెద్ద జర్నీ అయితే ఉంది. అవన్నీ ఇంకా ఫ్యూచర్లో వస్తాయి. అవి కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ కూడా చేయండి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో గైస్, ఫస్ట్ అయితే ఈ హోటల్ లొకేషను మంచి ఏరియాలో ఉందన్నమాట. మనకి దాన్ని మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ ట్యాక్సీ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే చాలా బెస్ట్ ఆప్షను. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆటోమేటిక్ డోర్స్ అన్నమాట. సో ఇది మెయిన్ రిసెప్షన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా. మీరు కానీ ఇన్ కేస్ ముందుగా కానీ హోటల్కి వస్తే ఇక్కడ లగేజ్ కూడా పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంది, అలో చేస్తారు. సో ఇదంతా మనకి వెయిటింగ్ ఏరియా అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అంటే మనం బుక్ చేసుకునేటప్పుడే ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది రెస్టారెంట్ ఇదే అనమాట. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. దీని పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది సంథింగ్ బేకరీ ఐటమ్స్ అనుకోండి, అదొకటి. అండ్ బ్రెడ్, ఐ థింక్ చపాతీ అనుకుంటా. ఇక్కడ మనకు వచ్చేసి హనీ, బట్టరు అండ్ అక్కడ బ్రెడ్ని హీట్ చేసుకోవడానికి ఇదైతే ఒకటి ఉంది. సో ఇదంతా బఫెట్ సిస్టమ్ అనమాట. మన ప్లేట్ తీసుకుని మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. క్రష్డ్, వాట్ ఈస్ దిస్? అకూరి ఎగ్. ఓకే ఓకే ఓకే. సో దిస్ ఈజ్ ఎగ్. మనం మన సైడ్ ఎగ్ పరోటా అంటారు కదా, పొరుటు అట్లాంటిది. అండ్ ఇది చికెన్ సాసేజెస్. నాకైతే ఇది బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉందన్నమాట అదైతే. అండ్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్. ఇది వచ్చేసి ప్యాన్ కేక్. ఇది కూడా బాగుంటుంది ప్యాన్ కేక్. అండ్ ఇంకా గ్రిల్డ్ వెజిటేబుల్స్, ఓట్స్తో చేసిన ఒక ఐటమ్. ఇవాళ సేమియా ఉప్మా పెట్టినారు, నిన్న వేరే ఐటమ్ చపాతీ ఉండింది. సో వెరీ మిసిల్లీ ఉప్మా, దాంట్లోకి సమ్ చట్నీ ఏదో కూడా ఉంది. ఇది మెయిన్ కోర్స్ ఇటు సైడు. అండ్ ఇక్కడ మనకి సలాడ్స్ అన్నమాట. పన్నీర్, ఇవి వచ్చేసి ఈతకాయలు, ఉడకబెట్టిన ఈతకాయలు. అది ఏదో నాకు నిజంగా తెలియదు కదా, సార్ తెల్లగా ఉండేది ఇది. వీళ్ళ పేర్లు పెట్టలేదు ఇక్కడ, సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మీరే చెప్పండి మీకు తెలిస్తే. అండ్ ఇంకా టొమాటో, కీరా, మస్క్ మిలను, వాటర్ మిలను, నిన్న కూడా ఇదే ఐటమ్స్. అండ్ ఈ పక్క చాక్లెట్ చేసిన యోగట్టు, ఇంకా ఓట్స్తో మనం ఏదైనా చేసుకోవచ్చు. కాంప్లెక్స్ అవి ఉన్నాయి కదా, కాంప్లెక్స్ దానికి సంబంధించింది. సో ఇటు సైడ్ వెళ్దాం. మరీ ఎక్కువ కాదు, అలా అని చెప్పి తక్కువ కూడా కాదు, ఓకే రీజనబుల్. సో ఇక్కడ ఇది మనకి వాటర్ ప్లస్ మ్యాంగో జ్యూస్ అంతే. మన దగ్గరైతే టీ, అలాగే కాఫీ, ఒమనీ కాఫీ స్పెషల్ ఇక్కడ. కరాక్ టీ, ఫిల్టర్డ్ కాఫీ, ఒక 3-4 రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కాఫీ టీలో. అదే ఇదే మన బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కాంప్లిమెంటరీగా ఇచ్చేది. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఈ ఫుడ్ అంతా మనకి ఫ్రీగా కాంప్లిమెంటరీ కాదు. సో మనం అక్కడ బుక్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ అని. అది సెలెక్ట్ చేసుకుంటే పర్ డేకి 300 ఎక్స్ట్రా. సో నేను పెట్టేసుకున్నా, మళ్ళీ ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్తాం బ్రేక్ఫాస్ట్కి, మార్నింగ్ మంచిగా తిన్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తిని సెట్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు, అందుకని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది అన్లిమిటెడ్ కాబట్టి 10కి అట్లా వచ్చి ఫుల్గా తినేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ ఆకలి కూడా వేయదు చెప్పాలంటే. ఇది నా ఫేవరెట్
చికెన్ సాస్ వేసి చాలా బాగుంటుంది. సో ఇంకైతే నేను ఉన్న రూమ్ చూపిస్తా, వెళ్ళిపోదాం పదండి. మనది వచ్చేసి 3rd ఫ్లోర్లో. దానికి లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఇంకొక డోర్ ఉంటుంది. దీనికి కూడా మనకి ఇచ్చిన కీ ఉంటుంది కదా రూమ్ది, దాన్ని పెడితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసుకుని లోపలికి వస్తే ఇవన్నీ రూమ్స్ అనమాట. చాలా ఉంటాయి. ఒక ఫ్లోర్కి 25 నుంచి 30 దాకా రూమ్స్ ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్లోనే చూడండి షూ క్లీన్ చేసుకునే ఒకటైతే ఉంటుంది, ఫ్రీ అనమాట, యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెలిఫోన్, ఇదంతా స్టార్టింగ్ రూమ్స్ బయట ఇది. సో మీకు రూమ్ కంటే ముందు ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఫస్ట్ అది చూపిస్తా, తర్వాత రూమ్కి వెళ్దాం. అసలు స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు దాకా యూస్ చేసుకోలేదు, అనవసరం. అంటే సమ్మర్లో వచ్చినప్పుడు యూస్ చేసుకుంటే బెస్టే, మరి మనకంత టైం లేదు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి టైం స్పెండ్ చేసే అంత. ఓకే, ఐ థింక్ ఇది జిమ్ అనుకుంటా. సో జిమ్ అయితే చాలా పెద్దదే, మనకి జిమ్ అసలు అలవాటే లేదు. ఇన్కేస్ కొంతమంది ఉంటారు కదా ఎక్కడికి వచ్చిన జిమ్ లేకపోతే ఉండలేరు, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షనే. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, ఖాళీ. ఇదండి, పెద్దదైతే కాదు, చిన్నదే, బట్ ఓకే, మేనేజబుల్. ఇక్కడ మనకి ఇలాగ చైర్స్ ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి, మంచిగా కూర్చొని ఈవినింగ్ పూట. ఇప్పుడు టైము 10కే, మామూలుగా లేదు ఎండ అయితే. చాలా అంటే చాలా ఎక్కువ ఇస్తున్న వల్ల అవ్వట్ల ఏసీలో నుంచి ఒకసారి బయటకు వచ్చేసరికి. వాటర్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను ఇంపార్టెంట్ రూమ్ టూర్. ఇటు వెళ్తే నా రూమ్ అయితే వస్తుంది. మనది వచ్చేసి రూమ్ నెంబర్ 317. ఇక్కడ మొత్తం లైట్స్ ఆటోమేటిక్ అనమాట, మనిషి వస్తే లైట్ వెలుగుతాయి. దాన్ని ఇదే మన రూమ్. చెప్పాలంటే ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ హోటల్లో స్టే చేస్తున్నా. ఇప్పటిదాకా నేను ట్రావెలింగ్లో ఎప్పుడూ ఇంత కాస్ట్లీ హోటల్లో స్టే చేయలేదు. సో మనకి స్టార్టింగ్లో పెద్ద కింగ్ సైజ్ బెడ్, మొత్తం మన ఒక్కడికే ఇది. అండ్ ఇక్కడ ఒక టేబుల్ పైన ఇదండి కెటిల్ అయితే ఇచ్చారు, టీ కాఫీ పెట్టుకోవడానికి. ఇదండి ఇక్కడ టీ పౌడర్స్, షుగరు అన్నీ ఉంటాయి. అండ్ పర్ డేకి 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు. సో నేను 3 days ఉంటున్నా ఈ హోటల్లో. సో ఎవ్రీడే వచ్చి చేంజ్ చేస్తాను అనమాట, మొత్తం క్లీన్ చేసి అంతా వాటర్ బాటిల్ పెట్టేసి వెళ్తారు. సో ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్లాన్ ఉంది, ఫైర్ వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలని ఒక చిన్న ప్లాను. అండ్ ఇంకా కబోర్డ్స్, ర్యాక్స్, దీనిలో అది ఉందన్నమాట లాకర్. మన ఇంపార్టెంట్ థింగ్స్ ఏదన్నా పెట్టుకోవాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రతి దగ్గర ఇస్తారండి. అంతే, ఇంకా ఒక ఫోను, రిసెప్షన్కి కాల్ చేసి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ డ్రైయరా ఇది, అదేనా? అదే హెయిర్ డ్రైయర్. నేను ఇప్పుడు దాకా దాన్ని ఓపెన్ కూడా చేయాలి అసలు, ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇక్కడ ఇది మామూలు టేబుల్, మనం వస్తువులు పెట్టుకోవడానికి. మొత్తం గబ్బు చేసి చెప్పాలంటే ఏంటి, నిన్న ఈవినింగ్ అంతా క్లీన్ చేసి పెట్టారు, నైటే మొత్తం గబ్బు చేసి పడేసిన. సో ఇక్కడ ఇంకొక పెద్ద మిర్రరు. అండ్ యాక్చువల్లీ ఈ హోటల్లో 2 రకాల వ్యూస్ అనమాట. ఒకటి మనకి కిటికీలో నుంచి సిటీ వ్యూ, అంటే ఇక్కడ నుంచి మనకి కొంచెం సిటీ కనిపిస్తుంది, పెద్ద ఏం కనిపించట్లా సిటీ వ్యూ. ఇంకొకటి హిల్ వ్యూ అనమాట, అంటే కొండ ఉంటుంది మనకి ఇట్లా కిటికీలో నుంచి. దానికి మనీ డిఫరెన్స్, కొండ వ్యూ ఉంటే డబ్బులు తక్కువ, సిటీ వ్యూ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ. నేను ఎందుకు సిటీ వ్యూ తీసుకున్నానంటే బేసిక్గా నాకు కొంచెం భయం ఎక్కువ, నైట్ టైము ఆ కొండను చూస్తా నేను పడుకోలేను. సో అట్లీస్ట్ ఈ కర్టన్స్ తీసి పడుకుంటాను అనమాట నేను నైట్. కొంచెం ఆ లైట్లో అవి పడుతూ ఉంటాయి, వెహికల్ సౌండ్ వస్తూ ఉంటుంది, సోలోగా తిరుగుతున్నా కదా, కొంచెం భయం అంతే. ఒక చిన్న సోఫా. అండ్ ఇది మన వాష్రూమ్. ఇది అసలు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చూపిస్తా కదండి వాష్రూమ్లో ఏమేమి ఉన్నాయో. ఏముంటాయి వాష్రూమ్లో, నార్మల్గా ఇదే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, నాకు బాగా హైలైట్గా నచ్చింది వాష్రూమ్లో టెలిఫోన్. మనం నార్మల్గా మొబైల్ తీసుకెళ్తాం, బట్ ఇక్కడ ఇదే ఇచ్చిందంటే ఇన్కేస్ ఎమర్జెన్సీ ఇరుక్కుపోయి స్టక్ అయిపోయాం అనుకోండి వాష్రూమ్లో, కాల్ చేయొచ్చు రిసెప్షన్కి. అండ్ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ గాయ్స్, చూసారా బాత్ టబ్.
ఈ బాత్ టబ్ను మాత్రం బాగా వాడుకుంటున్నా, ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బయట తిరుగుతూ ఉంటాం కదా, బాగా కాళ్ళు అలసిపోతాయి నొప్పులతో. సాయంత్రం ఇంటికి వచ్చి మంచిగా దీని దాన్ని హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో దిగి పడుకుంటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కోట్లు ఇచ్చి నాకు నేను సుఖం ఉంటారు కదా, అదే బాత్ టబ్లో వేడి నీళ్ళలో పడుకోవడం. సో దాని తర్వాత మనకి చూడండి హ్యాండ్ సోపు ఇవి చాలా అయితే ఉన్నాయి, బాడీ లోషను. ఇక్కడ సమ్మర్ కదా, మాయిశ్చరైజర్స్ ఖచ్చితంగా అది యూస్ చేసుకుంటే బెస్ట్, లేదంటే ట్యాన్ అయిపోతాం. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి షాంపూ, కండిషనరు, సోపు అన్నీ అయితే ఉన్నాయి. అదే ఇవే మన వాష్రూము. మళ్ళీ 3 టవల్స్ అయితే ఇస్తారు, పర్ డే 3 టవల్స్ ఇస్తారు. ఇదే గైస్ మన హోటల్, కాస్ట్లీ హోటల్ ఇన్ ఒమాన్. ఎక్కడ ఇంత డబ్బులు పెట్టి హోటల్లో బుక్ చేసుకోలేదు. నార్మల్లీ హాస్టల్సే బుక్ చేసుకుంటాను నేను సోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు. బట్ నాకు ఒమన్లో హాస్టల్ ఫెసిలిటీ ఎక్కువ చూపించలేదు అనమాట, ఒకటే చూపించింది. ఆ ఒకటి కూడా అంత మంచిగా లేదు. సరే ఇది రివ్యూస్ అన్నీ చూసి మంచిగా రోడ్డుకి దగ్గరగా ఉందని చెప్పేసి దీన్ని తీసుకున్న. దీని కాస్ట్ నాకు పర్ డే 2800 పడింది, ఇంక్లూడింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ కూడా. సో బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా తినొచ్చు రోజు. అయితే అయిందిలే అని చెప్పేసి 10,000 కట్టా మొత్తంగా, అంతే ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని. నాకు 3 డేస్కి 10,000, ఇంక్లూడింగ్ 3 డేస్ బ్రేక్ఫాస్ట్. సో చూశారు కదా, మీరే చెప్పాలి 10,000కి వర్తా కాదా అని. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ కేసు మీలో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒమన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఎందుకు ఇంత హడావిడిగా చెప్తున్నా అంటే, ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, త్వరగా స్నానం చేసి స్టార్ట్ అవ్వాలి. అది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాను ఏంది అనేది వస్తాయి. అన్నీ చూడండి నీట్గా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ మస్కట్, ఒమాన్.